జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. రీసెంట్గా మనము సింగర్ కల్పన సూసైడ్ విషయంగా చాలా హల్చల్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈమె కొన్ని సంవత్సరాల కిందట ఆమె క్రిస్టియానిటీలోకి మతం మారడం వల్ల ఆమె జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడమే కాకుండా ఆమెకు ఒక కొత్త లైఫ్ వచ్చింది అని చెప్పింది. మరి నువ్వు మతం మారిన తర్వాత నీ కష్టాలన్నీ పోవాలి కదా నీ స్టేట్మెంట్ అకార్డింగ్గా. మరి అమాయక హిందువులందరికీ ఈమె మాట్లాడిన ఈ స్టేట్మెంట్ని చూపించి వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, వాళ్ళ వీక్ మూమెంట్లో ఉన్నప్పుడు మీరు కూడా మతం మారండి, దానివల్ల మీకు లైఫ్లో ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పి మతం మార్చుతున్నారు కదా. మరి ఒకవేళ నిజమే అయితే మతం మారిన తర్వాత వీళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండొద్దు కదా. మరి ఎందుకు సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసింది అంటే, మనిషికి కష్టాలు అనేది మతం మట్టో దేవుడిని మార్చడం వల్లనో పోవు. నువ్వు నీ మానసికంగా నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకోగలిగినప్పుడు, అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నువ్వు జ్ఞానిలా మాట్లాడుతున్నావు కానీ వీక్ మైండ్ సెట్ని యూజ్ చేస్తున్నావు. అట్లా కాదు, నువ్వు ఈ వీక్ మైండ్ సెట్ని పక్కన పెట్టేసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కృతనిశ్చయుడు అయినప్పుడు అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది లైఫ్ పట్ల అని చెప్తాడు కృష్ణుడు. ఇది కదా భగవద్గీత ఇచ్చే జ్ఞానం. ఇట్లాంటి జ్ఞానం కదా మనకు కావాల్సింది. ప్రతి ఒక్కరిలో నిద్రించి ఉన్న సింహాన్ని మేల్కొల్పి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద విషయం కాదు, దీనికంటే కూడా పెద్ద కాంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఏమి ఇవ్వాలి అనే ఆలోచనతోని మనిషి ముందుకెళ్ళడం అనేది ఇట్ షుడ్ బి ద ఫోకస్ ఆఫ్ లైఫ్, ఇట్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ లైఫ్ కదా. మరి అట్లాంటప్పుడు ఇలాంటి మతాలు మారడం వల్ల మీకు ఎట్లాంటి లాభం ఉండదు అన్న విషయం మీరు భగవద్గీత నేర్చుకుంటేనే తెలుస్తుంది. బుల్బుల్ పుస్తకం చదివి ప్రతి ఆదివారం కూటమిలకు పోతే కూటమిలల్లా మీ దశంభాగం దొబ్బి తినడం తప్ప వాళ్ళు ఏం చేయరు. ప్రేయర్ ఆయిల్ గురించి మాట్లాడే వీళ్ళందరూ పాస్టర్లు, వీళ్ళకి ఏమైనా రోగం రాగానే హాస్పిటల్కి పోతారు. మరి అదే ప్రేయర్ ఆయిల్ రుద్దుకొని ఉండొచ్చు కదా ఇంట్లో, ఉండరు. మళ్ళీ ఎవరైనా అక్కడ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళ నుంచి వెళ్ళి దయ్యాలను భూతాలుగా హిందూ దేవుళ్ళ దేవీ దేవతల పేర్లు పెట్టేసి అక్కడ అట్లాంటి డ్రామాలు చేస్తారు ఈ స్వస్థత కూటమిలలో. కాబట్టి ఒక వ్యక్తి మతం మారిండు అంటే అతను దేశానికి శత్రువు అయినట్టు, హిందూ ద్వేషి అయినట్టు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క హిందూ గమనించాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో పుట్టి ఎడారి మతాలకు మారిండ్రు అంటే మీరు ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు. అది మనిషి డిగ్రేడ్ అవుతున్నట్టు, ఆత్మ నీచ స్థితికి వెళ్తున్నట్టు. కానీ అట్లా కావద్దు. మనం గ్రో అవ్వాలి అంటే దానికి భగవద్గీత మాత్రమే మార్గం, ఏకమాత్ర ఉపాయం. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీ లోపల నిద్రించి ఉన్న సింహాన్ని మేల్కొల్పండి, ధర్మాధర్మ విచక్షణను తెలుసుకోండి. తద్వారా మీరు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చిన్నగా చూసి పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్కి నిలబడుగుతారు. అంటే దేశం, ధర్మం అనే లాంటి పెద్ద కాన్సెప్ట్స్ కోసం మీరు నిలబడినప్పుడు, హయ్యర్ ధర్మాస్ కోసం మీరు నిలబడినప్పుడు, లోవర్ ధర్మాస్ అంటే భర్తగా, భార్యగా, కొడుకుగా, బిడ్డగా ఇట్లాంటివి ఉన్నప్పుడు వీటిలల్లో ఈ ధర్మాలలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఐ అర్జ్ ఆల్ ద హిందూస్, మీ లైఫ్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మీకు ఏం మార్గం కనిపించినప్పుడు, మీకు ఎవరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు మీకు దొరకలేదు అనిపించినప్పుడు భగవద్గీత, శ్రీకృష్ణుడు వీళ్ళు మీకు మార్గదర్శనం ఇస్తారు. మతం మారడం అనే నీచమైన ఆలోచన నుంచి బయటకు వచ్చి అహం బ్రహ్మాస్మి అని చెప్పే గీతని, అహం బ్రహ్మాస్మి అని చెప్పే సనాతన ధర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోండి. జై హింద్, జై భారత్.